హైదరాబాద్ లో చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నోళ్ళు, చెరువు శివారుకు ఇండ్లు ఉన్నోళ్ళు శని ఆదివారాలు వచ్చేది ఉంటే గజ గజ వణుకుతున్నారు. ఎటు దిక్కు నుంచి ఏ బుల్డోజర్ వస్తుందో, హైడ్రా పేరు చెప్పి ఉన్న చిన్నిళ్ళను కూలగొడుతుందో అని భయం భయంగా బతుకుతున్నారు. సెలవు రోజులల్లా ఇండ్లు కూలగొడితే హైడ్రాకు చెప్పేటోళ్ళు ఉండరు, ఆపేటోళ్ళు అసలుకే ఉండరని గట్లా చేస్తున్నారు. కానీ ఈ కాలం ఎప్పటికీ ఒక్క తీరే ఉంటుందా? హైకోర్టు మామూలు అరుచుకోలేదు చూడుండ్రి. ఓపిక కూడా ఓ అద్దు పద్దు ఉంటది. ఇక చూద్దాం అగ చూద్దాం అనుకుంటా పోతే మొత్తానికే మోసం జరిగే కథ అవుతుంది. చూసుకుంటా ఉంటే సూరుకు నిప్పు పెట్టినట్టు అవుతుందని హైకోర్టు అలా హై రేంజ్ లో హైడ్రానే వేసుకున్నది. ఏం తమాషా చేస్తున్నారా? కోర్టు మాటలను లెక్క చేయరా? అన్ని వ్యవస్థలు మీరే అనుకుంటారా? ఇక ఎక్కువ తక్కువ చేస్తే ఆర్మీతో మిమ్మల్ని లోపట వేయించి ఆర్డర్లు వేస్తా ఏమనుకుంటుర్రో, ఏం నకరాలు చేస్తురా అన్నట్టు హైడ్రా తరపున హైకోర్టులో వాదనలు నింపించిన లాయర్లను గట్టిగా గద్దిచ్చింది కోర్టు. take him into custody and he'll be put in barracks. We are telling you very clearly, we'll call him a brigadier or colonel above an IG rank. He is due to retire within 2 years. Let him not act smart with the court, or let his not people act smart. There are photographs. Ask him to stay away, or we'll write to the Ministry of Home Affairs or Defense and put army into action. If they are taking police people into everything. పోలీసు లేదు గీలీసు లేదు, అందరిని తీసుకుపోయి లోపట వేస్తా ఏమనుకుంటుర్రో చెప్పన? ఆర్మీ బ్రిగేడియర్లకు ఆర్డర్లు ఇచ్చి హైడ్రా పోలీసులను ఆఫీసర్లను బ్యారక్లేమని చెప్పనా అని ఏలు చూపించుకుంటా ఏసీ నడిచినా సల్లా చెమటలు కొట్టేటట్టు వార్నింగ్ ఇచ్చిండు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంటానే ఊర్లున్న 40 ఎకరాల భూమిలున్న ఇండ్లను హైడ్రా కూలగొట్టిందట. దాన్ని కొంతమంది సవాల్ చేసి హైకోర్టు మెట్లెక్కిర్రు. అప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు చురుకులు పెట్టింది. ప్రైవేట్ ఆస్తులకు దూరంగా ఉండాలని ఎన్నో సార్లు చెప్పినాము. ఈ 40 ఎకరాల ముచ్చట్ల ఇప్పటికి 3 సార్లు చెప్పినా అయినా మళ్ళా ఆడికే పోయి కూలగొట్టుడు మొదలు పెట్టుడేంది? మీకు కోర్టు అంటే భయం లేదా? న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదా? ఇక అసంటప్పుడు ఈ తీర్పులు చెప్పుడు ఎందుకు, ఈ వాదనలు ఎందుకు అన్నట్టు అగ్గి మీద గుగ్గిలమైండు జస్టిస్ జూకంటే అనిల్ కుమార్ సారు. ఆ భూమికి దూరంగా ఉండుర్రి, లేకుంటే సెంట్రల్ హోంశాఖ మంత్రికి చెప్పి ఆర్మీని రంగంలోకి దించుతాము. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇట్లా చేస్తే ఊకునే ప్రసక్తే లేదన్నట్టు కొలిమిన పెట్టిన కొర్రాస్ తిరిగా మండిర్రు. మరి లేకుంటేంది? ఓ హైడ్రానే సంస్థను తయారు చేసి ఇష్టరాజ్యంగా చేస్తున్నారు. కోర్టు చెప్పింది షోలకు ఎక్కించుకుంటలేరు. తెలుగు రోజుల్లో ఇల్లు కూలగొడుతున్నారు. చట్టం మీకు వర్తించదా? మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేస్తే అప్పుడు మేమేంటిదో నిరూపిస్తాము, ఆర్మీ బ్యారెక్లే ఇస్తాము. ఇట్లా చేస్తే సర్కార్ మీద నమ్మకం లేకుండా పోతున్నది. ఇన్ని రోజులు ఊకున్నట్టు ఇప్పుడు ఊకోము. హైడ్రా అయినా ఇంకొవ్వలైనా చట్టం ప్రకారమే పనిచేయాలి. కాదు కూడదంటే కటకటాల పాల్యేసుడు కోర్టు తెలుసు అన్నట్టు చెప్పేవరకలా తెల్లముఖం వేసుకున్నారు హైడ్రా తరపున వాదించే వకీల్ సాబులు. మరి ఇప్పటికైనా హైడ్రా దారికొస్తుందో? మాకు కోర్టులు గీటులు జాంతానాయి, బుల్డోజర్లతో కూలగొడతాము, భూములకు ఫెన్సింగ్ చేస్తామన్నట్టు చేస్తారో చూడాలిగా. అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి, ఇంకా శ్రీదేవి జయప్రద యాక్టింగ్ చేసిన దేవత, ఇంకేమున్నాయి సినిమాలు? ఓ భార్గవమ్మ, వార్తలు చెప్పుడు బంద్ చేసి సినిమాల పేర్లు యాద్ చేసుకుంటా కూర్చున్నవేంది అని తిట్టుకోకుర్రి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక్క ఆయననే ప్రేమించిన కథతోని ఏమేం సినిమాలు వచ్చినాయా అని లెక్క తీస్తున్నా. ఇప్పుడు ఎందుకు ఆలిస్టు అనంటే, పాపం ఆ సినిమాలల్లా ఇద్దరు ఒక్కల్నే లవ్ చేసే వరకల్లా పెద్ద తిప్పలు వచ్చి పడ్డట్టు చూయిస్తారు. కానీ గీడ చూడుండ్రి, ఒక్కలు కాదు ఇద్దరు కాదు, 3 అక్క చెల్లెలు ఒక్కల్నే ప్రేమించినా ఎంత సింపుల్ గా పరిష్కారం చేసుకుర్రో. బ్రహ్మంగారు కాలజ్ఞానాలన్న రాసిర్రో లేకుంటే కాయిదాలు కాన్ రాకుండా అయినవో గాని 2026లో ఇసొంటి ఇచ్చంత్ర లగ్గమైతుందో ఇంద్రాలేదు ఇదివరదాకా. మరి ఉత్తరప్రదేశ్ లో అమ్రోహా జిల్లాలో దౌరియా అనే ఊళ్ళే సరోజ, సావిత్రి, సంతోషిని అనే ఈ 3 అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండేది. ఇక చిన్నగా మెల్లగా షాంపూర్ అనే పక్కూరున్న వికాస్ అనే పిల్లగాడు పరిచయం అయిందట. మీ రీల్స్ మంచిగా ఉంటాయి, 3 కూడా ముద్దుగా చేస్తుంటారు, నేను కూడా కెమెరామెన్నే, ఖాళీగా ఉన్నప్పుడు కావాలంటే మీకు వీడియోలు తీసి పెడతా అనే వరకలా 6 నెలల సంధి ఇలా రీల్స్ కు కెమెరామెన్ గా చేస్తున్నాడట. ఇక సోపతి మంచిగా కలిసి ఒక్కోసారి ఆ రీల్స్ లో భర్త క్యారెక్టర్ కూడా చేసేదటీనే. అట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు 3 అక్క చెల్లెలకి ఈ పిల్లగాని మీద ప్రేమ పుట్టింది. ఈ అక్క చెల్లెలు ఇంటోళ్ళుండి పెళ్లి సంబంధాలు చూస్తుండే వరకలా 3 కూడా ముచ్చట పెట్టుకొని నేను ఒకరిని ప్రేమించినా అంటే నేను ఒకరిని ప్రేమించినా అన్నారట. అక్క ఎవరే అత్తగా ఆడు అని అంటే, చెల్లె మనకు వీడియో తీస్తోడు అనగానే అయ్యో నేను కూడా ఆయనని లవ్వాడినా అని 3 ముఖాలు చూసుకున్నారట. సరే తీరి చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాము, ఇప్పుడు మళ్ళా ఎవరి దాలం పెళ్లి చేసుకుని ఎవరత్తగారింటి పోతే ఎట్లా, 3 ఒక్కరిని చేసుకుందాము, కలిసి రీల్స్ చేసుకుందాము ఇక అని మాట్లాడుకున్నారట. ఈ అక్క చెల్లెల అనురాగం చూసి పిల్లగాను కూడా సంబరం అనిపించి, సరేగా మరి ఎవరికి ఓకే చెప్పినా ఎవరిని కాదన్నా పెద్ద పంచాదే ఉన్నది, ఇక 3 చేసుకుంటా అని అమ్మవారి గుడి తీసుకుపోయి 3కి పుస్తకట్టి 7 అడుగులేసి చిన్నదో వైపు పెద్దదో వైపు నడిమిది కూడా నా వైపే అనుకుంటా మురుసుకుంటా ఇంటికి తోలుకుపోయిందట. ఇక అటెంక ఈ ముచ్చట అఫీషియల్ గా చెప్పుకుంటా రీల్స్ చేసుకుంటా మాకేం పంచాది లేదు, మేము కడదాకా కలిసే ఉంటాము, కావాలంటే సపరేట్ గా 3 ముద్దు ముచ్చట కోసం ఆయనతో కొట్లాడుతుండొచ్చు గాని మా అక్క చెల్లెల 3 మాత్రం ఫైటింగులు చేసుకోము, పల్లెత్తు మాట
చేసుకోమనుకుంటా క్లారిటీగా చెప్పుకుంటా వీడియో పెట్టిరు ఇట్లా. ఇక ఈ వీడియో ఇరుగమరగా వైరల్ అయ్యే వరకలా ఒకరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఇద్దరు ముగ్గురిని చేసుకున్నాడు హిందూ వివాహ చట్ట ప్రకారం తప్పు, ఈ పెళ్లి చెల్లదు అనుకుంటా అలహాబాద్ హైకోర్టు లాయర్లు చెప్తున్నారట. ఇక ఇంకో దిక్కు ఆ ఊరి పోలీసులు ఉండి ముగ్గురు మేజర్లే కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారమే చేసుకున్నామని చెప్తున్నారు. ఎవరు కూడా వచ్చి మాకు కంప్లైంట్ చేయలేదు కాబట్టి మేము చేసేది ఏముంది ఇలా అని చేతులు ఎత్తేస్తున్నారట. ఇక ఇది చూసిన నెటిజనాలు ఉండి ఇంత రీల్స్ చేసి ఏం సంపాదించినా గానీ ముగ్గురు భార్యలతో సంసారం ఎట్లా నడుపుతారో నాయన, బయట పప్పులు ఉప్పులు నూనె ప్యాకెట్ల రేట్లు ఎట్లునే చూసినావు అసలు. సరే ఇప్పుడంటే నలుగురు ఉన్నారు, రేపటి నాడు ఇలా తలో ఇద్దరినే కన్నా గానీ 5-6 పిల్లల్ని దాదురంటే చిన్న ముచ్చట్న అని అనుకుంటా ప్రాక్టికల్ పంచాదులతో పంచులేస్తున్నారు. 30 జుట్లు కలవచ్చు గానీ 3 శిఖలు ఒక్కతాన కలిసి ఉండలేవని అంటారు. కానీ మోతవరమోగాయన మాత్రం ముగ్గురు అక్కశలను లగ్గం చేసుకొని మురిసిపోతున్నాడు. ఇప్పుడు కొత్త పెళ్లి మురిపల్లా ముద్దుగానే కూడా ఉన్నారు సరే గానీ రేపటి నాడు ఇంట్లో చిన్న కయ్యం లేసినా గానీ మనోనికి మనశ్శాంతి దొరకడు కష్టమే అనుకుంటా భార్య బాధితులు బగ్గరే కామెంట్లు వేస్తున్నారు. మరి ఆయన ఆ బాధలతో కూడా రీల్స్ చేసి ఇంకింత వైరల్ అవుతాడో ఏం పాడపోరి.